మెగా ఎస్పీబీకి రూట్ క్లియర్ అయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో 5 బ్యాంకుల విలీనానికి మోడీ సర్కార్ పచ్చజెండా ఊపింది. గత కొన్నాళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న వ్యవహారానికి కేబినెట్ మోక్షం కల్పించింది. ఈ విలీనంతో ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకదానిగా అవతరించనుంది ఎస్బీఐ. ఆస్తుల విలువ 37 లక్షల కోట్లకు పెరగనుంది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో స్థిరీకరణ దిశగా మరో కీలక అడుగుపడింది. ఎస్బీఐలో 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎస్బీఐలో విలీనం అవుతాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ తుది అనుమతి మంజూరు చేసింది. అయితే భారతీయ మహిళా బ్యాంకు విలీనంపై గతంలో సూత్రప్రాయం అంగీకారంగా తెలిపిన కేబినెట్ దీనిపై ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోలేదు. బోర్డుల సిఫార్సులను పరిశీలించిన అనంతరం విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలియజేసినట్లు ప్రకటించారు అరుణ్ జైట్లీ. విలీనం వల్ల బ్యాంకుల మధ్య నిర్వహణ వ్యయాలు తగ్గుతాయని, ఏ ఉద్యోగికి ముప్పు ఏర్పడదని స్పష్టం చేశారు. 5 అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత ఎస్బీఐ రేంజ్ బాగా పెరగనుంది. 22,500 శాఖలు, 58,000 ఏటీఎంలు, 37 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో ఎస్బీఐ అంతర్జాతీయంగా భారీ స్థాయి బ్యాంకుగా మారుతుంది. ఎస్బీఐ బోర్డు గతంలో ఆమోదించిన విలీన ప్రణాళిక ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ వాటాదారులు తమ వద్ద ఉన్న ప్రతి 10 షేర్లకు 28 ఎస్బీఐ షేర్లు పొందుతారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ వాటాదారులు తమ వద్దనున్న ప్రతి 10 షేర్లకు గాను 22 ఎస్బీఐ షేర్లు పొందుతారు. ఇక ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రెండింటిలోనూ 100% వాటా ఎస్బీఐ చేతుల్లోనే ఉంది. విలీనం వల్ల తొలి ఏడాదిలోనే 1000 కోట్ల మేర ఆదా అవుతుందని ప్రకటించింది ప్రభుత్వం. అనుబంధ బ్యాంకుల విలీనానికి అనుమతిచ్చినందుకు ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం 1959, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ చట్టం 1956లను రద్దు చేసేందుకు వీలుగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలీనం ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థిరీకరణ ద్వారా బ్యాంకింగ్ రంగం బలోపేతానికి కీలక అడుగు పేర్కొంది. ఎస్బీఐకి లోగడ అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్లను సైతం విలీనం చేసుకున్న అనుభవం ఉంది.